పెరిగిన వాతావరణాన్ని బట్టి లేకపోతే చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఎన్ని మార్క్స్ వచ్చినా సరే మీరు అన్నట్లుగానే ఇలాంటి బిహేవియర్స్తో ఒక కంపెనీలో అడుగు పెట్టిన వాళ్ళు ఉంటారు, డెఫినెట్గా సమస్యలు ఎదుర్కొంటారు. అది కనుక వాళ్ళు గుర్తిస్తే దాన్ని ఓవర్టేక్ చేయడం ఎలా? అందుకని ఈ స్కిల్స్ని ఏమంటారంటే కుటుంబ నైపుణ్యాలు అంటారు, ఫెమిలియల్ స్కిల్స్ అంటారు. ఏ నైపుణ్యం అయినా కూడా ముఖ్యంగా బిహేవియరల్ స్కిల్, ఒక ప్రవర్తన నైపుణ్యం అయితే మనకి ఇంట్లోంచే వస్తుంది, తల్లిదండ్రుల దగ్గర నుంచే వస్తుంది. తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండాలనుకోండి, పిల్లలు కూడా ప్రశాంతంగా ఉంటారు. ఇంట్లో చదువుకునే వాతావరణం, ఇప్పుడు చదువుకునే వాతావరణం కాకుండా చదువుకునే వాతావరణం ఎక్కువైపోయింది. అందుకని ఎప్పుడైతే మీరు చదువుకొనే దాంట్లో ఎక్స్పెక్ట్ చేయలేము. అందుకని పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే ఎగ్జిక్యూషన్ కూడా నేర్పిస్తాయి. ఎగ్జిక్యూషన్ అంటే వాళ్ళ ఇంటర్న్షిప్, ఊరికే జస్ట్ థియరీ కాదు, ప్రాక్టికల్స్ కూడా నేర్పిస్తాయి. వాళ్ళ ఇంటర్న్షిప్ కానీ చదువుకోవడమే ఫైనల్ ఇయర్లో ఉండగానే కూడా ఒక కంపెనీకి పంపించేస్తారు. వాళ్ళు వెళ్ళి అక్కడ పని చేసి రమ్మంటారు, స్ట్రిక్ట్గా పని చేయమంటారు. కొన్ని కాలేజెస్లో అయితే ఈ థీసిస్లు ఉంటాయి కదా, ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఇవి కూడా చుట్టేస్తారు. అలా చేసినప్పుడు ఏమవుతుంది, మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండదు. ఇంటర్న్షిప్లో కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండదు. రేపు నిజంగా వాళ్ళు ఉద్యోగం ఇచ్చినప్పుడు మీ ఇంటర్న్షిప్లో కానీ బాగుంటే కనుక వాళ్ళే ఉద్యోగం ఇస్తారు, కంపెనీ వాళ్ళే. ఒకవేళ లేకపోతే యూ హ్యావ్ టు కమ్ అవుట్. అటువంటి వాళ్ళే స్కిల్స్ లేక ఇంటర్న్షిప్లో సరిగ్గా చేయక రోడ్డును పడతారు, ప్లేస్మెంట్లో ఉద్యోగాలు రాక. అంటే ఇంటర్న్షిప్ కానీ ఈ మొత్తం అక్కడికి వెళ్ళి వర్క్ చేయడం కానీ, వేరే చోట ప్రాజెక్ట్ కోసం వర్క్ చేయడం కానీ సరిగ్గా చేయకపోతే వాళ్ళకి ఆసక్తి లేనట్టుంది అనుకోండి, అటువంటి వాళ్ళు చాలామంది ప్లేస్మెంట్లోనే మాకు ఉద్యోగం రాలేదండి, మా అబ్బాయికి మీ దగ్గర ఏమైనా ఉన్నాయా చూపిస్తారా అంటుంటారు. ఎందుకు రావంటే వాళ్ళు సరిగ్గా చేయలేదన్నమాట. ఇంటర్న్షిప్ కూడా సరిగ్గా చేయలేదు, ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సరిగ్గా లేదు, ఇట్స్ నాట్ ఆథెంటిక్. అప్పుడు యువర్ నాలెడ్జ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ రిపోర్ట్. స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యేది ఎక్కడ, మీ ప్రాజెక్ట్ రిపోర్ట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ఇంటర్నెట్ చూసి చుట్టేస్తున్నారు చాలామంది. ఇంటర్నెట్లోంచి ఈ డౌన్లోడింగ్ నాలెడ్జ్, యూ కాంట్ డౌన్లోడ్ నాలెడ్జ్, యూ కెన్ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్. అందుకని ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకోగలను, బట్ హౌ టు ట్రాన్స్ఫార్మ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ నాలెడ్జ్, అది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ వల్లనే వస్తుంది. మీకు ఆ కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కడ వస్తుంది, ఇంటర్న్షిప్ చేసేటప్పుడు వర్క్ చేయడం వల్లనే వస్తుంది. ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసేటప్పుడు నిజంగా వర్క్ చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ రాస్తే దెన్ యూ విల్ బి వెరీ హ్యాపీ అండ్ ఆటోమేటిక్గా మీకు ఉద్యోగం వస్తుంది. అందుకని చాలామంది మాకు ప్లేస్మెంట్లో ఉద్యోగం రాలేదు సార్, ప్లేస్మెంట్లో ఉన్నప్పుడే మీకు ఈ స్కిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ప్లేస్మెంట్ కోసం ఇంటర్న్షిప్ చేసేటప్పుడే ఈ స్కిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇంటర్న్షిప్లో చేస్తున్నా కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి, టీమ్ స్పిరిట్, టీమ్ బిల్డింగ్, టీమ్తో ఎలా బిహేవ్ చేయాలి, వర్క్ ప్లేస్ బిహేవియర్, బేసిక్స్ అవన్నీ అక్కడ తెలిసిపోతాయి. సో స్కిల్స్ లో ఒక్కటి అనేది అది స్వతహాగా సంపాదించుకున్నా ఇవన్నీ మాత్రం ఎన్విరాన్మెంట్ లో అంటే బేసిక్ గా ఒక వ్యక్తికే ఉండాలంటారు. అయితే ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అని కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటుగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఇస్తుంటారు. ఇది ఇప్పుడు ఈ బిహేవియరల్ స్కిల్స్ లోనే వస్తుందా? వ్యక్తిత్వ వికాసం అనేది చాలా పెద్ద మాట నిజానికి. అది పర్సనాలిటీ డెవలప్మెంట్. పర్సనాలిటీ అనగానే కేవలం ఉపాధి సంపాదించుకోవడానికి ఉపయోగపడే నైపుణ్యాలు మాత్రమే కాదు. కేవలం అంటే దట్ మీన్స్ లైవ్లీహుడ్ కోసం నేర్చుకునే నైపుణ్యాలు ఉంటాయి కదా. ఇప్పుడు నేను చెప్తున్న కమ్యూనికేషన్ చాలా సాధారణమైనవి. వ్యక్తిత్వం అనేది చాలా పెద్ద మాట. పర్సనాలిటీ అనేది చాలా పెద్ద మాట. పర్సనాలిటీ ఇస్ నాట్ దిస్. వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్, వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్స్, స్వాట్ అంటారు. వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్, రైట్? ఇవన్నీ ఎదుర్కొనే ధైర్యం, నైపుణ్యం, స్ట్రెంగ్త్, ఇన్నర్ స్ట్రెంగ్త్. పర్సనాలిటీ ఈజ్ రిలేటెడ్ టు ఇన్నర్ స్ట్రెంగ్త్. ఈ మామూలు నైపుణ్యాలు మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ని ఎంతవరకు డెవలప్ చేస్తాయి. ఇప్పుడు పర్సనాలిటీ వికాస్ పురుష్ అంటారు, లేకపోతే వ్యక్తిత్వం వికాసం అంటే వ్యక్తిత్వం వికాస పురుషుడు ఎవరంటే మనకి ముఖ్యంగా స్వామి వివేకానంద గుర్తొస్తారు. సంపూర్ణ వ్యక్తిత్వం, సంపూర్ణ వ్యక్తిత్వం అంటే నలుగురితో నడవకుండా నలుగురిని నడిపించే వ్యక్తిత్వం. ఇవన్నీ కేవలం ఉద్యోగం, జీవనోపాధి చిన్న చిన్న విషయాలు ఇవన్నీ కూడా. అంటే డబ్బు సంపాదించడం ఎలా, నీ ₹1,00,00,000 సంపాదించాలా, నా దగ్గరికి రా నేను చెప్తాను. వాడికే తెలియదు ఎలా సంపాదించాలో, వాడేం చెప్తాడు. సెల్ఫ్ హెల్ప్, సెల్ఫ్ హెల్ప్ మామూలు వ్యక్తిత్వ వికాసం. మేము చెప్పేవంతా కూడా ఉద్యోగం సంపాదించుకునే వరకే పరిమితమైనవి. ఇప్పుడు అసలు వ్యక్తిత్వ వికాసం అనేది చాలా పెద్ద మాట, ఊరికే వాడేస్తున్నారు. ఇట్ ఈస్ సంథింగ్ పర్సనల్ డెవలప్మెంట్. పర్సనల్ డెవలప్మెంట్ అంటే వ్యక్తి వికాసం. వ్యక్తి వికాసానికి వికాసం అనేది ఉద్యోగంతో సరి, కానీ వ్యక్తిత్వ వికాసం అనేది రైట్ చాలా పెద్ద మాట. దానికి స్పిరిచువల్ కోషియంట్ కూడా ఉండాలి. స్పిరిచువల్ కోషియంట్, వాట్ ఈస్ యువర్ ఇన్నర్ స్పిరిట్.
ఈ ఇన్నర్ స్పిరిట్ ఎలా ఉంది, ఎంత స్ట్రెంగ్త్ ఉంది, దానికోసం నువ్వు ఏం చేస్తున్నావు, ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి ఏ విధంగా సంసిద్ధమవుతున్నావు, రైట్? ఎంతో కష్టపడి మనం రిలేషన్షిప్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఆర్ నాట్ సో స్ట్రాంగ్ నౌడేస్, వెరీ వీక్, ద లింక్స్ ఆర్ వెరీ వీక్. ఇవి ఏ నైపుణ్యాలు ఇవి ఆపగలవు? ఎంత గొప్ప బిహేవియర్ ఉంటే ఆపగలవు ఇవి? అది వ్యక్తిత్వం, రైట్? హౌ యూ బిహేవ్ విత్ అదర్స్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఏం చెప్తామంటే, నోరు మంచిదైతే ఊరు మంచిదో, రైట్? ఎప్పుడైతే మీరు మాట బాగుందో, ఈ మాట మనిషికి జీవనాడి, మాట మనిషికి రాచబాట. మీ మాటే మీ విజయానికి దారి చూపిస్తుంది, ఇంట్లో అయినా సరే బయట అయినా సరే. సూడో సక్సెస్, విజయం సాధించడం అంటే కేవలం ఆర్థిక విజయం సాధించడమే. ఫైనాన్షియల్ సక్సెస్ ఈజ్ సక్సెస్. ఆల్ అదర్ సక్సెసెస్, బాగా చదువుకుని ఉండొచ్చు, ఎంత సంపాదించావు, ఫ్లాట్ ఉందా, కారు ఉందా, ఇలా అడుగుతారు జనాలు. ఓ, దట్ మీన్స్ మెటీరియలిస్టిక్ సక్సెస్ ఆల్సో రిలేట్స్ టు యువర్ టోటల్ సక్సెస్. ఇఫ్ యు ఆర్ నాట్ మెటీరియల్లీ సక్సెస్ఫుల్, నీకు 3 బెడ్రూమ్ ఫ్లాట్, ఒక కారు, ఇవన్నీ లేకపోతే నీకేం నైపుణ్యాలు లేనట్టే, నీకేం నాలెడ్జ్ లేనట్టే, నీకు అసలు యాటిట్యూడ్ లేనట్టే, యు ఆర్ ఎ బిగ్ జీరో. ఈ జడ్జి మెంటాలిటీ ఎక్కువయ్యేటప్పటికీ సొసైటీలో డిప్రెషన్ ఎక్కువైపోయింది. అనవసరమైన ఇన్స్టెడ్ ఆఫ్ వాల్యూస్ మొత్తం మనం డ్రీమ్స్ ఎక్కువైపోయినాయి. మనం డెవలప్ చేసుకోవాల్సిన వాల్యూస్ ఎలా వస్తాయి? మన నాలెడ్జ్ వలన వస్తాయి. ఇంట్లో తల్లిదండ్రులకు ఉన్న నాలెడ్జ్ వలన విలువలు వస్తాయి. ఎడ్యుకేషన్ విల్ గివ్ యూ సమ్ వాల్యూస్, షుడ్ గివ్ యూ సమ్ వాల్యూస్. దానివల్ల నైపుణ్యాలు వస్తాయి. ఆ నైపుణ్యాల వలన మన యాటిట్యూడ్ బిల్డ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ 3 బిల్డ్ అయ్యాయో, నీ వృత్తికి ఏం ఢోకా ఉండదు. అప్పుడు ఇంకా ఈ జాబ్ ఈజ్ నథింగ్. ఎప్పుడైతే ఏ కాలేజ్లో అయితే ఒక సాఫ్ట్ స్కిల్స్ అనేది ఒక సబ్జెక్ట్గా లేదో, దెన్ యూ షుడ్ నాట్ జాయిన్ యువర్ కిడ్స్ దేర్. స్కూల్ లెవెల్ నుంచి 8వ తరగతి నుంచి కూడా సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి, నలుగురితో కలిసి ఎలా బిహేవ్ చేయాలి, టీమ్ స్పిరిట్ ఎలా డెవలప్ చేసుకోవాలి, టీంతో ఎలా కలిసి పనిచేయాలి. ఒంటికాయ సొమ్ములాగా సొంటి కొమ్ములాగా సపరేట్గా ఉంటారు కొంతమంది పిల్లలు, లోన్లీగా ఉంటారు. పిల్లల సైకాలజీ అందరిది ఒకేలా ఉండదు. కొంతమంది ఇంట్రావర్ట్లు ఉంటారు. ఇంట్రావర్ట్లు అంటే వాళ్ళు ఎప్పుడు అంతర్ముఖులై ఉంటారు అనమాట. వాడు బయట ప్రపంచంతో సంబంధం లేదు. బయట గందరగోళాలు జరుగుతున్నా కూడా, బాంబులు వేసినా కూడా వాళ్ళు పట్టించుకోడు. బయట ఏం జరుగుతుందో తెలియదు. ఈ తరం ఏంటంటే పేపర్లు చదవరు, న్యూస్ పేపర్స్ చదవాలి. ఈరోజు లైఫ్ స్కిల్స్ అంటే గ్లోబల్ స్కిల్స్. ఇప్పుడు అమెరికా వెళ్ళి మన పిల్లలు సక్సెస్ అవుతున్నారు అనుకోండి, ఇప్పుడు వినయంగా ఉంటారు. విద్యా దదాతి వినయం అంటారు. అంటే విద్య మీకు వినయాన్ని ఇవ్వాలి. విద్వానేవ జానాతి విద్వజ్జన పరిశ్రమం. విద్వాంసుడైన వాడికంటే బాగా చదువుకున్న వాడికే చదువుకున్నవాడు చేసిన పరిశ్రమ ఏమిటో తెలుస్తుంది. అందుకని వాళ్ళకి యు గో ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, ఆల్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ ఆన్ టాప్ పొజిషన్స్. పెద్ద పెద్ద వాళ్ళు, యూ టేక్ ఇందిరా నూయి, పెప్సికో చీఫ్, ఫార్మర్ చీఫ్, అండ్ ఈయన మైక్రోసాఫ్ట్ చీఫ్, వీళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ పిల్లలే. వీళ్ళందరూ కూడా సత్య నాదెళ్ల, ఆల్ దీస్ పీపుల్ ఆర్ మిడిల్ క్లాస్ పిల్లలు. వీళ్ళందరూ కింద నుంచి చదువుకున్న వాళ్ళు. చదువుతోనే ముక్తి, చదువుతోనే విముక్తి. అందమైన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలంటే ఆర్థిక సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం కూడా అవసరం. కానీ అదే లక్ష్యం కాకూడదు. పెద్ద పెద్ద యూనివర్సిటీలో, ఆక్స్ఫర్డ్లో చదివి, స్టాన్ఫోర్డ్లో చదివి, మళ్ళీ ఇంకోటి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని, సరే అన్న ఉద్యోగం ఇస్తారు సార్, ఇస్తారు. బట్ యు ఆర్ రెడీ టు, నీ కాన్ఫిడెన్స్ లేదనమాట. నువ్వు నలుగురికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగాలి. ఇప్పుడు 1.5 కోటి 15-20 ఏళ్ల చదువుల కోసం, 20 ఏళ్ళు 22 ఏళ్ళ చదువు కోసం, పిహెచ్డితో సహా తల్లిదండ్రులు కనీసం 1.5 కోటి ఖర్చు పెడుతున్నారు. 1.5 కోటి ఖర్చు పెట్టి నువ్వు మళ్ళీ ఇంకోళ్ళ దగ్గరికి చేతులు కట్టుకుని ఉద్యోగానికి వెళ్తున్నావు అంటే, వాట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ యూ హ్యావ్ డెవలప్డ్? ఎటువంటి ఆత్మవిశ్వాసాన్ని మీరు డెవలప్ చేసుకున్నారు? అందుకని ఎప్పుడు కూడా ఈ KSS అనేవి, నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్, మిమ్మల్ని మీరు నలుగురికి అన్నం పెట్టే వైపు నడిపించాలి. ఎప్పుడు ఎంతసేపు చిన్న నా బతుకు శ్రీరామ రక్ష అనుకుంటూ మన కోసం మనం, నేను నా కుటుంబం, రైట్? నేను నా కుటుంబం అనేది ఉండాలి. బట్ ఏంటి, మన భారతదేశం నేను బాగుంటే నా కుటుంబం బాగుంటుంది, నా కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే రాష్ట్రం, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. అందుకే దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండియన్.